ఉండేటువంటి ముగ్గురు నలుగురు నాయకులు నిరంతరం ఒక విషపూరితమైనటువంటి విష ప్రచారాన్ని వెదజల్లుతున్నటువంటి ఒక పరిస్థితి మీరు గమనిస్తాం. రోజు ఇంట్లో ప్రపంచం బూతుల ప్రపంచంతో ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని బదనాలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి మీరు చూస్తాం. కానీ మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవ సోనియా గాంధీ గారు, ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్తోని ఈ రాష్ట్రాన్ని గత ముఖ్యమంత్రి చేతిలో పెట్టిపోయారు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రాన్ని మరింత ఆర్థికంగా శక్తివంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ 8.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందంటే ఈ రాష్ట్రాన్ని ఏం చేసేదో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 8,40,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఎందుకు చేసారు? ఉదాహరణకు 1 కోటి రూపాయలు మనం ఒక రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే ఆ నుంచి మనకు లాభం వస్తుంది. 1 కోటి రూపాయలు పెట్టి ఒక అపార్ట్మెంట్ కడితే ఆ నుంచి మనకు లాభం వస్తుంది. 1 కోటి రూపాయలు పెట్టి 5 ఎకరాలు 10 ఎకరాల భూమి తీసుకుంటే మనకి ఇంత ఆస్తి వస్తుంది, ఆదాయం వస్తుంది. మీరు పెట్టినటువంటి ఈ డబ్బు 1 రూపాయి కూడా ఆదాయం లేకుండా ఈ రాష్ట్రాన్ని మరింత అధోగతి పాలు చేసిందంటే ఈ డబ్బు ఎక్కడ పోయింది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్వేషిస్తుండు, ఆలోచిస్తుండు. వారు చేసినటువంటి తప్పులను వెతుకుతుంటాం. ముఖ్యమంత్రిని మాట్లాడతాం, ప్రభుత్వాన్ని మాట్లాడతాం, గట్టిగా మాట్లాడే మంత్రులను మాట్లాడతాము, గట్టిగా మాట్లాడే ఎమ్మెల్యేలు కూడా మాట్లాడతాం. కాబట్టి మీరు ఆలోచన చేయమని చెప్పేసి చెప్తాం. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఎట్లా అవినీతి అవుతుందండి, కోట్లకి ఎట్లా పోతుంది ఆలోచన చేయాలి. మనం ఇవన్నీ తప్పులు చేసి మనకు అప్పుల పాలు చేసి ఇంటింటికి నల్లతో నీళ్ళు ఇవ్వకుంటే ఇంటింటికి ఒకటి మంచినీళ్ళ నల్ల పైపు వస్తుంది, ఒకటి మనం వాడుకోవడానికి నల్ల పైపు వస్తుంది. ఇంటింటికి నల్లతో నీళ్ళు ఇవ్వకుంటే నేను ఓట్లు అడగమని చెప్పేసినటువంటి పాలకులు ఆ ఇంటింటికి నల్లతో నీళ్ళు ఇవ్వటం కోసం 60,000-70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వచ్చిన మనకి ఇంటింటికి నల్లతో నీళ్ళు ఎక్కడ పోయినా ఈ డబ్బు ఇట్లా వృధా చేసి, ఇట్లా దుబారా చేసేది, ఇట్లా ఆదా చేసేది. ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ అన్నింటినీ చేసి సరిచేసేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తాం. దాదాపు వడ్డీకి తెస్తే 11% వడ్డీకి తీసుకొచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నొక్కి చెప్పుతున్నటువంటి ఏకైక నాయకుడుగా ఈరోజు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో రాజ్యాంగం యొక్క ప్రాధాన్యత చెప్తుంది. కాబట్టి రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్ అంటున్నటువంటి ఈ దేశ పాలకులను మనం చూస్తాము. కాబట్టి పీడిత బాధితుల పక్షాన ఎవరు మాట్లాడినా, ఎవరు గొంతెప్పినా, ఎవరు ప్రశ్నించినా, ఎవరు నినదించినా ఈ దేశ పాలకులకు వాళ్ళ అర్బన్ నక్సలైట్లుగానో ఇంకో రకంగానో కనిపిస్తుందనేటువంటి ఒక విషయాన్ని కూడా మనం గమనంలోకి తీసుకొని ఈ దేశాన్ని కాపాడే ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ మాత్రం. ఈ దేశంలో అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని జాతుల, అన్ని ప్రాంతాల సమస్యల్ని క్షుణ్ణంగా శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఆలోచించి ఈ దేశంలో ఒక పరిష్కార మార్గాన్ని, ఒక విజన్ ఉన్నటువంటి నాయకులుగా రాహుల్ గాంధీ గారు మాత్రం ఉండడు. వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేసి లక్షలాది మందితో ముచ్చటించి కోట్లాది మందితో ఈరోజు సంభాషించి వారి యొక్క బాధల్ని, వారి యొక్క కష్టాన్ని, వారి యొక్క సుఖాన్ని, వారి యొక్క ఇబ్బందుల్ని, వారి ప్రాంతం పడుతున్నటువంటి బాధను తెలుసుకున్నటువంటి నాయకులుగా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా దేశానికి శ్రీరామ రక్షగా దిక్సూచిగా కనిపిస్తున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళని కాపాడుతున్నటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్తారు. నేను కూడా ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. నాకు ఎస్సీలతో, బీసీలతో, కింది వర్గాలతో అన్యోన్యమైనటువంటి అనుబంధం ఉంటుంది. వాళ్ళతో కలిసి చదువుకున్నది, కలిసి పెరిగినది, కలిసి నడిచినటువంటి వారి బాధలే నా బాధలు, వారి సమస్యలే నా సమస్యలు, వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేయడమే నా ఏకైక లక్ష్యం అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు పదే మాకు చెప్తా ఉంటారు. కాబట్టి ఈరోజు నాలాంటి వారికి విప్పు పదవించిన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే. మీలాంటి వారు
కింది వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కింది కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీకు అవకాశం ఇస్తే ఆ వర్గాలలో మార్పు తీసుకురావడానికి, ఆ వర్గాలలో చైతన్యం తీసుకురావడానికి, వారి హక్కుల్ని పరిరక్షించడం కోసం బలంగా నిలబడతారనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ పదవులను మీకు ఇస్తున్నాను. అందుకోసం మీరు మీ వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా, పేదవాడి ప్రయోజనాలకు అనుగుణంగా, పేదవాడి హక్కుల పరిరక్షణకు మీరు బలంగా పనిచేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు ఆనాడు లోక్సభ స్పీకర్ గా మీరా కుమారి గారు బాబు జగ్జీవన్ రావు గారి యొక్క కూతురు, వారి కూతురే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినటువంటి పార్లమెంటు స్పీకర్ గా ఉన్నటువంటి ఒక పరిస్థితిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. కాబట్టి వారి స్ఫూర్తితో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం, వారి స్ఫూర్తితో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం, వారి ఆశయాల్ని, వారి ఆలోచనలకు అనుగుణంగా ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోలేదని ఒక విషయాన్ని ఈ సందర్భంగా నీకు తెలియజేస్తాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ కానీ, బీసీ కులగణన కానీ, వీరికి కావాల్సినటువంటి హక్కుల విషయంలో కానీ, పేదవాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇళ్ల విషయంలో కానీ, పేదవాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అనేక అంశాలలో, అనేక స్కీముల్లో, అనేక సంక్షేమ పథకాల్లో ఈ మహనీయుల యొక్క ఆశయాన్ని, ఆలోచనలకు ప్రతిరూపంగా తెలంగాణ ఉంటుందని చెప్పేసి భావించిన కానీ అట్లా తెలంగాణ లేదు. కానీ ఈరోజు తెలంగాణలో ప్రజాపాలన వచ్చి, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జగ్జీవన్ రావు, మహాత్మా జ్యోతిరావు యొక్క పూలే యొక్క స్ఫూర్తితోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తారు.